వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. నా పేరు స్మలత. నిర్మల్ జిల్లా రైతులందరికీ రుణమాఫీ చేయాలి. పెండింగ్లో ఉన్న రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు. మహేష్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను మరోసారి మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీజేపీ నాయకులు, ఎంపీ గోడం నగేష్, జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్, మోహన్ రావు పటేల్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో గంభీరంగా రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టి, ఎక్కడ దర్గా కనబడితే అక్కడ దర్గా మీద ఒట్టు పెట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతన్నకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న వైరాలో జరిగినటువంటి 15 ఆగస్టు మీటింగ్ లో అందరికీ రుణమాఫీ చేశారని చెప్పారు. మరి రైతన్నలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు, మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు. అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని, వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పి చెప్పకనే ఒప్పుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యం, వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని. వారి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగతుందని. అంటే వారి సహజ మంత్రులు ఈ రోజు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగిందని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాం. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి డొల్లతనం ఈ రోజు బయటపడింది. ముఖ్యమంత్రి గారు వాస్తవాలు మాట్లాడతలేరు, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వారి మంత్రులే చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తున్నది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా, ఈ ప్రభుత్వం ఏది చెప్పినా వాస్తవ దూరంగా అబద్ధపు మాటలుగా, బూటకు మాటలుగా తేలిపోతున్నది. ఈ రోజు ఏ రైతున్నైతే దినము రాత్రి కష్టపడి రాత్రులక పగలనక వాళ్ళకు భయపడక, ఎండకు భయపడక, తేళ్లకు భయపడక, పాములకు భయపడక దినము రాత్రి కష్టపడి పండించే రైతులను కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం మనుగడ సాగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు, వేదిక అలంకరించిన పెద్దలు, రాష్ట్ర పార్టీ నాయకులు ఏలేటి మహేష్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు రామ్ కలిగిన గిరిజన ముద్దుబిడ్డ నగేష్ గారికి, మరి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారికి, భూమయ్య గారికి, రితేష్ రాథోడ్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. గత ప్రభుత్వం ఏదైతే తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టిందో, మరి ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ఈరోజు మన జిల్లాలో 1 లక్ష రైతులు ఉన్నారు. వాటిలో కేవలం 64,000 పైచిలకు రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. మేము ఈ సభ ద్వారా మా బీజేపీ నాయకుడి ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది. మీరు ఏదైతే హామీ ఇచ్చారో తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు మా పార్టీ పోరాటం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు 5 సంవత్సరాల అధికారం వెళ్తా అని అనుకుంటున్నారు, కేవలం అది మీ భ్రమ మాత్రమే. తప్పకుండా 2027లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో కూడా
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. మనం అందరం కార్యకర్తలం, మన నాయకులు ఉన్నారు, వాళ్ళ సలహా సూచన మేరకు నడుచుకుంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులను ప్రజల్లో తీసుకెళ్తే రాబోయే రోజుల్లో మనము అధికారంలోకి రావడం ఖాయమని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.